అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. ఇవాల్టి వీడియో మనందరికీ చాలా ఉపయోగపడేటువంటిది. ఇవేంటి అంటే జుట్టు రాలిపోయే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలామందికి జుట్టు ఎందుకు రాలిపోతుందో రీజన్ అనేది తెలియదు. మరి ముఖ్యంగా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ అనేది తగ్గడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఉన్న హెయిర్ హెల్తీగా ఉండదు. కొంతమందికి చిట్లిపోవడము లేదా మొత్తము కలర్ అంటే నల్లగా కాకుండా బ్రౌనిష్గా ఉండడము, వెలిసిపోయినట్టుగా ఉండడము, ఇంకా దాంట్లో షైన్ లేకపోవడము, ఇలాంటి జుట్టు సమస్యలన్నీ మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలకి చాలామందికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పొల్యూషన్ వల్ల కావచ్చు లేదా వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల కావచ్చు చిన్న ఏజ్లోనే బట్టతల రావడం అనేది చాలామందిని బాధ పెడుతున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య. అయితే ఇవాటి వీడియోలో నేను మీకు చెప్పబోయేటువంటి ఈ 5 ఆసనాలు మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయటమే కాకుండా మీ జుట్టు పెరుగుదలకి మరియు జుట్టు ఊడిపోయిన చోట మళ్ళీ జుట్టు రావటానికి ఎంతగానో సహకరిస్తాయి. అవునండి, నిజమే ఈ మాట. ఆసనాలు జుట్టు పెరగటానికి మరియు మీ జుట్టు హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఆసనాలు చేయడం వల్ల మనకి హెల్త్ వస్తుంది కదా. సో హెయిర్ని కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఆసనాల వల్ల. ఎలాంటి అప్లైస్ లేకుండా లేదా పైపూతలు అలాంటివి ఏమీ లేకుండా కేవలం ఆసనాలతోటి హెల్తీ హెయిర్ని పొందవచ్చు. అది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మొట్టమొదటిది వజ్రాసనము. వజ్రాసనానికి మనము ఇలా 2 కాళ్ళు చాపుకొని కూర్చొని మొదటగా కుడి కాలుని మడిచి కుడి తొడ కింద పెట్టుకొని తర్వాత చేయి సపోర్ట్తో పైకి లేచి ఎడమ కాలుని మడిచి దాని తర్వాత 2 పాదాల పైన మనము కూర్చోవాలి. మనం వెనక గమనించినట్లయితే పాదాలు ఇలా ఉంటాయన్నమాట. అంటే బయటికి స్ట్రెచ్ అయి ఉంటాయి. దానిపైన మన బటక్స్ బేస్ అనేటువంటిది ఆనించుకొని ఉంటాం. ఇది వజ్రాసనం అండి. వజ్రాసనం అనేటువంటిది చాలా సులువైనటువంటి ఆసనము, కానీ ఎన్నో ప్రయోజనాలతో కూడుకున్నది. జుట్టు ఊడటానికి వజ్రాసనానికి సంబంధం ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టము లేదా పొట్ట లోపల బాగలేనప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు మనకి జుట్టు రాలిపోవడం కూడా ఒక సమస్య అవుతుందన్నమాట. అంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగలేకపోవడం కూడా జుట్టు రాలడానికి ఒక కారణమై ఉంటుంది. వజ్రాసనం అనేటువంటిది మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి ఎవరికైతే పలుచబడిపోతుందో జుట్టు, అంటే ఇండైజెషన్ ప్రాబ్లం కావచ్చు లేదా ఫ్రీ మోషన్ కాకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గిస్తుంది. దాని ద్వారా జుట్టు ఊడే సమస్యని అరికడుతుందన్నమాట. రెండవది బాలాసన. బాలాసన లేదా చైల్డ్ పోజ్ అనేటువంటిది ఒక రిలాక్సింగ్ పోస్చర్ అండి. వజ్రాసనంలో కూర్చున్నాం కదా, సో దీని నుంచి చేతులు ముందుకు పెట్టి ఎంత చాపగలిగితే అంత తలను నేలకు ఆనించగలగాలి. అండ్ మన బేస్ ఏదైతే ఉందో బటక్స్ కాళ్ళపైనే ఉండాలన్నమాట. సో మొత్తం మన అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతుంది ఫార్వర్డ్కి. సో తల ఎంత కిందకి పెట్టగలిగితే నేలను టచ్ అవ్వగలిగితే నేలను టచ్ చేయాలి. సో ఇది మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. దీనివల్ల జుట్టుకి ఏంటి అంటే దీనికి జుట్టుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే డైరెక్ట్గా ఎలాంటి సంబంధము లేదు, కానీ జుట్టుతో సంబంధం ఉన్నటువంటి 2 విషయాలు ముఖ్యమైనటువంటివి. ఒకటి స్ట్రెస్, 2 మన డైజెస్టివ్ సిస్టము. ఈ రెండిటితో బాలాసనానికి అనుబంధం ఉంది. అదేంటి అంటే బాలాసనం వల్ల మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. అదే కాకుండా స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. హెయిర్ ఫాల్కి స్ట్రెస్ అనేది కూడా చాలా ముఖ్యమైన కారణము. ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బాలాసనం వేయడం ద్వారా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మూడవ ఆసనము అధోముఖ శవాసనము లేదా పర్వతాసనము. ఇది కూడా చాలా మంచి ఆసనము. ఇది సూర్య నమస్కారాల్లో ఒకటైనటువంటి ఆసనము. ఈ ఆసనానికి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు బాలాసనం చేసి వజ్రాసనంలో కూర్చున్నాం కదా, బాలాసనంలో మనము చేతులు ఎలా అయితే స్ట్రెచ్ చేసామో ముందుకి, అలాగే ఆ పోజ్ నుంచి మోకాళ్ళ పైన లేవాలండి. మోకాళ్ళ పైన లేచిన తర్వాత మన టోస్ అంటే మునివేళ్ళని నేలకి ఒత్తి పెడుతూ
బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. ఆ పోస్చర్లో అంటే ఈ ఆసనం ఫైనల్ పోస్చర్లో మన మడమలు నేలకు ఆనించి ఉండాలి. ఇలా మన మొత్తం శరీరం పర్వతాకారంలో ఉంటుంది. అండ్ మన తల లోపలికి అంటే మన ఆర్మ్స్ లోపలికి తలని పోనివ్వాలి. మోకాళ్ళని ఎట్టి పరిస్థితిలో వంచకూడదు, మడమలు పైకెత్తకూడదు. ఇది అధోముఖ శవాసనము. ఈ ఆసనం వల్ల ఏమవుతుంది అంటే మన తల భాగాలకి బ్లడ్ ఫ్లో అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మంచి రక్త ప్రసరణ రావడం వల్ల ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువగా అందుతుంది మన స్కాల్ప్కి. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేటువంటిది చాలా బాగా జరుగుతుందన్నమాట. అంటే మన తల ప్రాంతం మొత్తానికి ఎక్కువ శాతంలో ఆక్సిజన్ అనేటువంటిది అందుతుంది ఈ ఆసనం వల్ల. ఈ బెనిఫిటే కాకుండా ఈ ఆసనానికి వేరే చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ జుట్టు పెరగడానికి ఇది చాలా మంచి ఆసనము. సర్వాంగాసనము 4వ ఆసనము సర్వాంగాసనము. సర్వాంగాసనము చాలా మంచి బ్యాలెన్సింగ్ పోస్చర్ అండి. ఇది మొత్తం మనం బాడీని అప్లిఫ్ట్ చేస్తాము, అంటే పైకి ఎత్తుతాము. ఈ పోస్చర్లో చూడండి, నడుము దగ్గర నుంచి చేతులు పెట్టి సపోర్ట్ చేస్తూ నడుము దగ్గర నుంచి ఆ బాడీ మొత్తాన్ని పైకి ఎత్తగలగాలి. అండ్ మన చిన్ వచ్చేసి అంటే గడ్డము కాలర్ బోన్కి టచ్ అవుతుంది ఫైనల్ పోస్చర్లో. అయితే ఇది చేయటానికి చాలామందికి అంటే ఇనిషియల్గా రాదు. సో మనం ఏవైతే అంటే ఇలా నేలపైన కూర్చొని వెనక్కి పడుకునేటప్పుడే కాళ్ళని పైకెత్తి ఆ పుషప్ తోటి అంటే ఆ ఫోర్స్ తోటే ఒకవేళ నడుమును పైకెత్తగలిగితే ఈజీగా వస్తుంది. అలా కాకుండా బిగినర్స్కి అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు బిగినర్స్ నేర్చుకోవాలి అంటే మీరు ఒక గోడ పక్కగా ఫస్ట్ కూర్చోవాలి. కూర్చొని మీ యొక్క బేస్ని బటక్స్ని గోడకి పక్కగా ఆనించి 90 degrees యాంగిల్లో కాళ్ళని పైకెత్తాలి. బేస్ మొత్తము కంప్లీట్గా ఆ గోడకి కానీ స్తంభానికి కానీ టచ్ అవ్వాలి. సో కాళ్ళని ఇలా పైకెత్తినప్పుడు కాళ్ళని గోడకి నొక్కి పెడుతూ ఆ సపోర్ట్ తోటి బాడీని లిఫ్ట్ చేయగలగాలి. ఇది ప్రాక్టీస్ అంటే బిగినర్స్ ప్రాక్టీస్ చేసేటువంటి విధానము. ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేసి కరెక్ట్గా చేయండి. అండ్ మీ పక్కన ఎవరినన్నా ఉంచుకోండి. ఎందుకు అంటే ఇవి ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, నెక్ అనేది చాలా సున్నితమైన భాగము. కాబట్టి ఎవరినన్నా సహాయంగా తీసుకొని ఈ ఆసనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చెయ్యండి. ఇది చాలా మంచి ఆసనం అండి సర్వాంగాసనము. సర్వాంగాసనం చేయటం వల్ల మీ హెడ్ మొత్తానికి చాలా మంచి బ్లడ్ ఫ్లో వస్తుంది. దీనివల్ల ముఖ్యంగా మన హెయిర్ అంటే ఎవరికైతే స్కాల్ప్ డ్రైనెస్ ఉంటుంది కదా, చాలామందికి పొడిబారిపోతున్నట్టుగా ఉంటుంది, చాలా పలచటి జుట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సర్వాంగాసనము చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. జుట్టు పలచబడ్డ చోట మళ్ళీ జుట్టు వస్తుంది, ఆ డ్రైనెస్ అనేటువంటిది తగ్గుతుంది స్కాల్ప్లో. ఐదవ ఆసనము మత్స్యాసనము లేదా ఫిష్ పోజ్. మత్స్యాసనము చాలా ప్రభావితమైనటువంటి ఒక ఆసనము. ఇది చేయటం ఎలాగా అంటే వెల్లికలా పడుకొని కాళ్ళ రెండిటిని పద్మాసనం స్థితిలో అంటే మొదటగా కుడి కాలుని పొట్ట దగ్గరగా మడిచి తరువాత దాని మీదుగా ఎడమ కాలుని మడవాలి. మనం కూర్చొని పద్మాసనం వేస్తాం కదా, అలాగే పడుకొని ఈ పద్మాసనం వేసి మన బాడీని నడుము దగ్గర నుంచి పైకి లిఫ్ట్ చేయగలగాలి. అప్పుడు మన చేతులని తొడల పక్కగా పెట్టుకొని ఆ సపోర్ట్తో బాడీని లిఫ్ట్ చేయగలగాలి. నడుము దగ్గర నుంచి తల క్రిందకు వస్తుంది, అంటే తల సపోర్ట్ తోటి మనం మొత్తం బాడీని లిఫ్ట్ చేయగలుగుతున్నాం, అప్పర్ బాడీని. సో ఈ పోజ్ అనేటువంటిది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఆసనంలో కూడా మన తలకి బ్లడ్ ఫ్లో చాలా బాగా అవుతుంది. అంతేకాకుండా ఇది ఎవ్రీడే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వేరే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. దీనివల్ల బ్లడ్ ఫ్లో ఒకటి ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మొత్తం హెడ్ మజిల్స్ అన్నిటికీ కూడా మంచి బ్లడ్ ఫ్లో ఇస్తుంది.